సీఎం జగన్ పాలనతో ప్రతి కుటుంబానికి ఏదో ఒక మంచి జరిగిందన్నారు వైసీపీ నేత కేసినేని శ్వేత. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్లో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె తెలిపారు. గత మేనిఫెస్టోలో 99% పూర్తి చేసిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు శ్వేత. అలాగే ఎంపీగా కేసినేని నాని ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. దాదాపు 8,000 కోట్లతో విజయవాడ అభివృద్ధి చేశారని శ్వేత తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేసినేని నాని హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు ఆమె. చూసుకుంటే టీడీపీ వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఏం చేస్తున్నారంటే ర్యాండమ్గా ఎక్కడెక్కడి నుంచో అసలు వైసీపీ కార్యకర్తలు కాని వాళ్ళందరినీ కూడా చేర్చుకుని వీళ్ళు వైసీపీ కార్యకర్తలు మేము కండువా వేసి టీడీపీలో లాక్కుంటామని ఒక డ్రామా అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ ఒక రికగ్నైజబుల్ ఫేస్ కానీ ఒక నోన్ లీడర్ కానీ ఎవరు కూడా అటువైపు వెళ్ళట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే కూటమి తరపు నుంచి పోతిన మహేష్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇటువైపు రావడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసుకుంటే కూటమిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే 2014లో అలా ఆల్రెడీ ఇదే కూటమి బీజేపీ టీడీపీ కూటమి ఆల్రెడీ ప్రజలకు ఎన్నో ప్రామిసులు చేసి ఆల్రెడీ ఈ రకంగానే మోసం చేశారు. సో ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, అలాగే లీడర్స్ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మన వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది ఆల్రెడీ రాసేసి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు.